ధర్నా జరుగుతూ ఉంది నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి. దాదాపుగా ఒక 2 నెలల నుండి దాదాపు 1 month 2 months నుండి దేశమంతటా సంచలనంగా మారుతుంది. సో మరి ఈరోజు ప్రొటెస్ట్లో పాల్గొంటా ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో అసలు ఇక్కడ ఎందుకు నేను ప్రొటెస్ట్లో జాయిన్ అవ్వడం మెయిన్ రీజన్ లైక్ ఐ వాంట్ మై వాయిస్ టు బి హర్డ్. ఓకే, I want the accountability, the transparency in the education system. Our stricter laws strengthen the education system because education is one of the important thing which will lead our economy in the future. Okay, and we students are the future economy of the country. So itla students inta neglect cheyadam, it's not correct. Okay, and the brutal violence which have happened, it's not even correct, absolutely not correct. Okay, and if I want to take an example, China lo they also conduct an exam, entrance exam. Dantlo enta strict survival like oka నేషనల్ సెక్యూరిటీ లాగా మెయింటైన్ చేసే ఆ ఎగ్జామ్ పేపర్ని ప్రిపరేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు కండక్ట్ చేసే వరకు వై నాట్ ఇండియా కెన్ మేక్ ద సేమ్ థింగ్. అండ్ ఇండియా అండ్ చైనా, ఇండియా సర్పాస్ చైనాస్ పాపులేషన్ టు బి హానెస్ట్. అండ్ ఇంతమంది ఉన్న కంట్రీలో వీ హ్యావ్ అండ్ పొటెన్షియల్ ఏజ్ గ్రూప్ ఉంది కంట్రీలో. దే హ్యావ్ టు యూటిలైజ్ దట్ పొటెన్షియల్ ఏజ్ గ్రూప్ ఎకనామీని ఎట్లా డెవలప్ చేయాలని. కానీ దే ఆర్ లిటరలీ like wasting the potential of the educations students because of this like paper leaks and everything. And accountability తీసుకుంటలే చేసినాక. And ఇప్పుడు people are demanding for resignation of education minister, but ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళిపోతే ఇంకొకరు వచ్చినా కాదు అని చెప్పి ఏం గ్యారంటీ. సో అది వాళ్ళ యాక్షన్స్ వర్డ్స్లో ఉండొద్దు, వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో ఉండాలా. గవర్నమెంట్ అనేది వస్తే పోతుంది, నెక్స్ట్ బీజేపీ రాకపోవచ్చు, వేరే వాళ్ళు వచ్చినా కూడా అది గ్యారంటీ ఏంది. సో లాస్ అనేవి చేంజ్ కావు. వన్స్ దే ఇంప్లిమెంట్ ఇట్ వోంట్ చేంజ్, బట్ గవర్నమెంట్ క్యాన్ చేంజ్. సో ఆ లాస్ కావాలి మాకు, ఇలాంటివి నెక్స్ట్ ప్రివెంట్ చేయాలి లైక్ అవ్వకుండా. సో దానికోసం వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. అంటే ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతా ఉంది, ఇప్పటిదాకా ఎవరు స్పందించలే. ఏదైతే మొన్న జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ తర్వాత బయటకు వచ్చి స్పందిస్తూ ఉన్నారు. సో ఇట్లా చూడొచ్చు, అంటే తప్పు వాళ్ళే చేసి ఇంతవరకు దాన్ని అంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ ఐల్ బి బ్రూటల్లీ హానెస్ట్ విత్ యూ. Everyone in this system are corrupted, so they can't blame each other. They have to take entire blame everyone equally. So that's why they are quiet. ఇప్పుడు వైలెన్స్ అనేది అంత పెద్దగా అయినాక దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు గివ్ అ సొల్యూషన్. అందుకని రెస్పాండ్ అయినారు. లేదంటే ఇంకా అట్లనే ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతుంది. ఎవ్రీవన్ ఆర్ కరప్టెడ్, అందరు తీసుకొని అందరు గమ్మున ఉన్నారు. యా వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ అనుకోండి, కానీ బట్ దే ఆర్ కరప్టెడ్. ఇఫ్ దే హ్యావ్ టు బ్లేమ్ ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే కాదు, మొత్తం గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి. బికాస్ ఒక మినిస్ట్రీ తప్పు చేసిందని చెప్పి ఇంకో మినిస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. ఒక్క మినిస్ట్రీ తప్పు చేసిన ఇంకో మినిస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు కూడా కరెక్టెడ్. అందుకని ఇప్పుడు ఇంతగానం అయింది కాబట్టి, వైలెన్స్ అయింది కాబట్టి దే కేమ్ ఫార్వర్డ్ టు గివ్ లైక్ అది ఏం చెప్తారో ఏం తెలుసో తెలియదు, కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ గుడ్ థింగ్. ఏం డిమాండ్ చేస్తాం? దాదాపుగా ఒక 20+ స్టూడెంట్స్ కూడా మన పేపర్ లీకేజ్ విషయంలో చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి జస్టిస్ పరంగా కావచ్చు, ఇప్పుడు ఇంకా రాబోయే ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ పిల్లల కోసం వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్ రాకుండా ఉండడం కోసమైనా ఏం డిమాండ్ చేస్తాం? యా సార్, లైక్ ఇలాంటి పేపర్ లీక్స్ వల్ల అల్టిమేట్గా సఫర్ అయ్యేది స్టూడెంట్సే. బికాస్ ఆఫ్ ద మెంటల్ కండిషన్స్, ఆ ప్రెషర్ అసలు వాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామ్కి కూడా ఆ ప్రెషర్ మొత్తం తట్టుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సో కొంతమంది మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళు దే హ్యావ్ సూసైడ్ లైక్ చూసుకున్నారు. అట్లా అని చెప్పి అందరూ చేసుకుంటూ వెళ్తే అది నాట్ ద సొల్యూషన్. ఓకే, సో వాళ్ళు దానికి కూడా ఒక సొల్యూషన్ ఇవ్వాలి. లైక్ దే హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ డైడ్ ఆల్సో లైక్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ మిస్టేక్. సో యా, మీరేం చెప్తారు సిస్టర్? దీనికి సంబంధించి ఏదైతే పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది, రాష్ట్రంలో చాలా మంది సఫర్ అవుతున్నారు, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ పొలిటికల్ వాళ్ళ స్ట్రాటజీ కోసం స్టూడెంట్స్ సఫర్ అవుతారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? పేపర్ లీక్ అసలు చాలా పెద్ద విషయం. ఇంత పెద్ద ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా సేమ్ పార్టీ సేమ్ గవర్నమెంట్ 2023లో కూడా ఆల్రెడీ ఒక పేపర్ లీక్ చాలా పేపర్ లీక్స్ అయినాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు అంటున్నారు అందరూ అప్పుడు జరిగింది అప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు ఎందుకు అని. అప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు ఆల్రెడీ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారు, ఆల్రెడీ ఒకటి జరిగింది, మీ వల్ల ఒక మిస్టేక్ ఆల్రెడీ జరిగిన దాన్ని మీరు రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ అదే సేమ్ మిస్టేక్ రిపీట్ చేయడం, అది అట్లా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే ఎవరికి నమ్మకం ఉండదు గవర్నమెంట్ మీద. సో మనం ఇట్లా జరిగింది మీరు చేసుకుంటూ పోతే ఎవరు మాట్లాడకుండా వాయిస్ రేజ్ చేయకుండా ఉంటే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు వాయిస్ చేయడం ఇస్ అ బెస్ట్ థింగ్ ఐ గెస్. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మొన్న జంతర్ మంతర్లో ఇన్సిడెంట్ చూస్తూ ఉంటారు, ఆ లాఠీ చార్జ్ కావచ్చు, ఆడపిల్లలను చూడకుండా కూడా చాలా క్రూరంగా ప్రవర్తించారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు?
అంత వైలెన్స్ మేమేం టెర్రరిస్ట్లం కాదు, అందరు యాంటీ నేషనల్స్ ఎవరు కాదు, అందరు కంట్రీలో సిటిజన్సే. మాకు కావాల్సింది కూడా కంట్రీ డెవలప్మెంటే, మేము కూడా ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయాల్సిన స్టూడెంట్సే. సో ఇప్పుడు మేము ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీని మీరు అంత వైలెంట్గా ట్రీట్ చేయడం ఇస్ నాట్ అ సొల్యూషన్. అది ప్రొటెస్ట్ ఆపాలనుకుంటే యాక్చువల్లీ వాళ్ళు అందరూ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంతా రియాక్ట్ అయ్యి అందరి మీద టియర్ గ్యాసెస్ వదిలి అందరినీ కొట్టి నెయిల్స్తో కొట్టడం, ఇట్స్ అ వెరీ వైలెంట్ రియాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వాళ్ళ మీద కొన్ని అలిగేన్స్ కూడా చేస్తూ ఉన్నారు, వాళ్ళంతా దేశద్రోహులు, యాంటీ నేషనలిజం అని చెప్పేసి సో ఆయన చాలా మాట్లాడతారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చిన మెయిన్ మోటివ్ మాత్రం నీట్ పేపర్ లీక్ అయ్యింది, దాని గురించి మాకు ఒక అకౌంటబిలిటీ కావాలి. గవర్నమెంట్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు అనే గ్యారంటీ స్టూడెంట్స్కి ఇస్తే అసలు ఈ ప్రొటెస్ట్ ఎప్పుడూ ఆగిపోయి ఉండదు. 20 days, 21 days, 25 days ఇన్ని రోజుల తర్వాత హంగర్ స్ట్రైక్ ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన డెత్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత లేట్ రియాక్షన్ ఇచ్చినారు కాబట్టి సిచ్యువేషన్ ఇంత దూరం వచ్చింది. ఇదే గవర్నమెంట్ ముందే రెస్పాండ్ అయి ఉంటే అసలు ఇట్లా అవ్వకపోతుండే. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోతుందనే భయంతో రెస్పాండ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంది, మేబీ వాళ్ళ థాట్స్ అవి కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇంకా ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఆయన డెత్ ఒకవేళ ఏమైనా నెగిటివ్ కానీ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోకపోతే ఇట్ విల్ బీ అ వెరీ బ్యాడ్ గవర్నమెంట్.